మాగా అంటే మాగాయి కాదు మనకి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికాని తిరిగి గొప్ప దేశంగా తయారు చేస్తాను అన్నటువంటి ట్రంప్ మాటని నమ్మి ఓటేసిన జనం ఇప్పటికి కూడా ట్రంప్‌కి అనుకూలంగానే ఉన్నారు. ఒక్క ఇమ్మిగ్రేషన్ విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లో ట్రంప్‌కి అనుకూలంగానే ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ అనుకుంటున్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే చేస్తున్నాడు అనుకుంటున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి. అయితే ట్రంప్ కొడుతున్న దెబ్బ ఇప్పుడు వెనిజులాని అస్తవ్యస్తం చేశాడు. ఇరాన్‌ని అతలాకుతలం చేస్తున్నాడు. రష్యాని విసిగిస్తున్నాడు. మనల్ని టారిఫ్‌లేసాడు. యూరోపియన్ యూనియన్‌ని దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రపంచం మొత్తాన్ని అస్తవ్యస్తం చేసి, ఆ అస్తవ్యస్తత నుంచి తన దేశాన్ని ఒక దిశకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో మరొక పెద్ద సంక్షోభం సృష్టించింది ఐక్యరాజ్య సమితికి. ఐక్యరాజ్య సమితి అనుబంధం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిధులు కట్ చేశాడు. ఐక్యరాజ్య సమితిలోని అనేక విభాగాలకు ఇచ్చే నిధులు కట్ చేశాడు. ఆ డబ్బులని మిగుల్చుకుని మా ప్రజలకు ఇచ్చుకుంటాం. ప్రపంచం మొత్తానికి మాకేం అక్కర్లేదు పోమంటున్నాడు. ఇప్పుడు 193 దేశాలకు ఐక్యరాజ్య సమితి ఒక లేఖ రాసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయాం మేము. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన. ఏం చేయాలో అర్థం కావట్లేదని. అంటే ఐక్యరాజ్య సమితి మూసివేత దిశకి తీసుకొచ్చాడు ట్రంప్ ఇప్పుడు.